నమస్కారం. దసరా సమయంలో అమ్మవారికి నవరాత్రులు అంటే 9 రోజులు 9 రూపాల్లో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటాం. కానీ పశ్చిమ బెంగాల్లోని ఒక ఆశ్రమంలో మాత్రం ఒకే రోజు పూజలు అందుకుంటున్నారు అమ్మవారు. ఆసన్సోల్లోని దేనువా గ్రామంలో తేజానంద బ్రహ్మచారి అనే సాధువు 1937లో దామోదర నది తీరాన కాళీకృష్ణ ఆశ్రమాన్ని స్థాపించారు. 1979లో ఆయనకు అమ్మవారు కలలోకి వచ్చారట. అప్పటి నుంచి మహాలయ అమావాస్య రోజే దుర్గామాత విగ్రహానికి సప్తమి, అష్టమి, నవమి, దశమి పూజలు నిర్వహించడం ప్రారంభమైందట. మహాలయ అమావాస్య రోజే నవపత్రికలు అంటే 9 రకాల పత్రాలను పవిత్ర జలాలతో అభిషేకించి విగ్రహం ముందుంచి పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ జయ విజయలతో కూడిన అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేస్తారు. పూజల తర్వాత నవపత్రికలను నిమజ్జనం చేస్తారు. స్థానికుల కోరిక మేరకు చుట్టుపక్కల గ్రామ ప్రజల దర్శన నిమిత్తం విగ్రహాన్ని మాత్రం మండపంలో ఉంచుతారు. ఇలా ఈ ఆచారం 1979 నుంచి ఇక్కడ కొనసాగుతుంది. ఇలాంటి విశేషమైన ఆచార సంప్రదాయాలు మన ఇండియాలో ఎన్నో. మొదటి రోజు శైలపుత్రీదేవి రూపంలో దర్శనమిస్తుంది. కానీ దక్షిణాదిలో మాత్రం బాలా త్రిపుర సుందరి దేవిగా కొలుస్తారు. అలాగే రెండవ రోజు బ్రహ్మచారిణి దేవిగా కొన్ని చోట్లు, గాయత్రీదేవిగా కొన్ని చోట్లు పూజలు అందుకుంటుంది అమ్మవారు. ఎలా పూజించినా భక్తి శ్రద్ధలతో అమ్మను ఆరాధిస్తే తన పిల్లలను ఎప్పటికీ దీవిస్తూనే ఉంటుంది. మీరు అమ్మవారిని ఎలా పూజిస్తారో కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.